పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మన కథోలిక విశ్వాసములో కూడా కొన్ని అనవసరమైనటువంటి అపోహలు జొరబడ్డాయి. కొన్ని అనవసరమైనటువంటి మూఢాచారాలు జొరబడ్డాయి. కొంతమంది ఆ అపోహలు నిజమనుకొని భయపడిపోతున్నారు. కొంతమంది తెలియక వాటిని పాటిస్తూ ఉన్నారు. వాటిలో ఒకటేంటంటే, స్త్రీలు ఋతుక్రమములో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి రావచ్చా, దివ్య ప్రసాదాన్ని స్వీకరించవచ్చా, రాకూడదని కొంతమందికి. ఏమమ్మా గుడికి ఎందుకు రాలేదా అంటే, రాకూడదులే స్వామి అంటారు కొన్నిసార్లు తెలియక అడిగినప్పుడు. కానీ ప్రియులారా, ఈనాటి వాక్య పరిచర్య ఈ సందేహాలకి వివరణ మాత్రమే కానీ ఎవ్వరూ కూడా ఆ పదాలని అన్యతాగా ఆలోచించవద్దు. బైబిల్ గ్రంథములో ప్రియులారా, రక్తస్రావ రోగి స్వస్థత గురించి మనం ధ్యానం చేసినప్పుడు మనం ఆ రక్తస్రావ రోగి యొక్క విశ్వాసాన్ని మనం చాలాసార్లు ధ్యానం చేసి ఉంటాం. కానీ ఈ రోజున మనం మరొక కోణము నుంచి ధ్యానం చేయడానికి మేమందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రక్తస్రావ రోగి 12 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో భయంకరమైన బాధతో బాధపడుచున్నది. మార్కు సువార్త 5వ అధ్యాయము 26వ వచనం ఏమని పలుకుతుందంటే, ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల వద్ద చికిత్స పొందుటకై తనకున్నటువంటి ధనమంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక పెచ్చు పెరిగెను. ఆమె యేసు ప్రభువును గూర్చి విని జనసమూహములో నుండి వచ్చి వెనుకగా వచ్చి ఆయన వస్త్రమును తాకినంత మాత్రమున నేను స్వస్థురాలగుదును అని తలంచి ఆయన వస్త్రములు తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తాను స్వస్థత పొందినట్లుగా గుర్తించను. ప్రియులారా, దయచేసి నాతో పాటు జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నం చేయండి. మనలో కొంతమందికి, అందరికీ అంటలేదండి, చాలా వరకు ఇప్పుడు బెటర్ అయ్యారు చాలామంది కూడా. కొంతమందికి ఇంకా పీరియడ్స్లో ఉన్నప్పుడు, ఋతుక్రమంలో ఉన్నప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళకూడదు, ప్రభు యొక్క శరీరాన్ని తాకకూడదు, ప్రభు శరీరాన్ని స్వీకరించకూడదు, స్వీకరించడం ద్వారా పాపము అనేటువంటి అపోహలలో కొంతమంది ఇంకా ఉన్నారని తెలియవస్తుంది. ప్రియులారా, దయచేసి ఆ అపోహలను తీసివేయండి. మీకు అనారోగ్యంగా ఉండి దేవుని సన్నిధికి రాలేకపోతుంటే అది వేరు. కానీ దేవుని సన్నిధికి రాగలిగి కూడా నేను ఋతుక్రమములో ఉన్నాను కాబట్టి, పీరియడ్స్లో ఉన్నా కాబట్టి దేవుడి సన్నిధికి వెళితే నేను అమంగళం పాలు చేస్తానేమో అనేటువంటి పొరపొచ్చ ఆ యొక్క అపోహలను తీసివేయండి. దయచేసి దేవుని సన్నిధికి వెళ్ళాలి మనం. ఇవి మనను ఆటంకపరచకూడదు. ఈ రక్తస్రావ రోగి యేసు ప్రభువును తాకినటువంటి ఈ వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. యేసు ప్రభు కావాలని అందరికీ నేర్పించటానికి, అబ్బాయిలు అమ్మాయిలు, రక్తస్రావంలో ఉన్నంత మాత్రం నన్ను తాకకూడదు అని ఎక్కడుంది రాసి? రక్తస్రావంతో ఉన్నంత వలన మాత్రాన నా దగ్గరికి రాకూడదు, నా సన్నిధికి రాకూడదు ఎక్కడుంది? ఆ తప్పు, ఆ అపోహ తప్పు. నా దగ్గరికి రావచ్చు, నా బిడ్డలు వాళ్ళు నన్ను తాకవచ్చు, నన్ను స్వీకరించవచ్చని బోధిస్తారు ఈ వాక్యముల పిల్లలు. ఈ కోణం నుంచి ఆలోచించండి. రక్తస్రావ రోగి వ్యాధితో ఉంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. ప్రభువు తన గ్రామానికి వస్తున్నాడని తెలిసింది. వెళ్ళింది, వెనక నుండి యేసు ప్రభువును తాకింది. ఎవ్వరికి తెలియకుండా వెళ్ళి తాకింది. ఎందుకని? పాత నిబంధన గ్రంథంలో ఏదో చెబుతుంది, దానికి భయపడింది.
యేసు ప్రభుని అడగొచ్చు కదా, అయ్యా నన్ను స్వస్థపరచేయని అడగొచ్చు కదా అందరి ముందు. అడగకూడదో. అడిగితే మిగిలినటువంటి వాళ్ళు రాళ్లతో కొడతారు, ఆమెను తరివేస్తారు. కాబట్టి అడగకూడదు. ఆ రక్తస్రావ రోగి ధర్మశాస్త్రం ప్రకారం అయితే యేసు ప్రభువుని తాకకూడదండి. నేను అనేది నా ప్రకారం కాదని, ధర్మశాస్త్రం ప్రకారం. అసలు ఆ స్త్రీ ప్రజల మధ్యలోకి కూడా రాకూడదు, ధర్మశాస్త్రం అది చెబుతుందండి. ముందుగా ఆ వాక్యాన్ని చదువుకొని తర్వాత సమాధానాన్ని తెలుసుకోవటానికి, యేసు ప్రభు ఏమి సమాధానం ఇస్తున్నాడో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. లేవియ కాండము 15వ అధ్యాయము 19వ వచనము. స్త్రీ ముట్టుతయ్యి ఉన్నప్పుడు 7 రోజుల పాటు మైలపడి ఉండును, ఆమెను ముట్టుకున్న వారు మాపటిదాకా మైలపడిపోవుదురు. ఆమె మాత్రమే కదా, ఆమెను ఎవరన్నా ముట్టుకున్నా కానీ వాళ్ళు కూడా మైలపడతారు. మీరు మిగిలినటువంటి వాక్యాన్ని లేవియ కాండము 15వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుకోండి. ఆ తర్వాత 25వ వచనం, ఈనాటి సందేశం. ఏ స్త్రీ అయినా వ్యాధి వలన ఋతువు కాని కాలము కూడా చానాళ్ల వరకు రక్తస్రావము జరిగి ఉండినను, లేక ఋతువు ముగిసిన పిదప కూడా రక్తస్రావము కొనసాగించబడినను, ఆమె రక్తము స్రవించినంత కాలము ఋతుమతి అయి ఉన్నప్పటి వలె మైలపడి ఉండును. మైలతో ఉంటుంది. కాబట్టి ఆవిడ మాత్రమే కాదు, ఆమెను ఎవరన్నా తాకినా కానీ, ఆమె ఎవరినన్నా తాకినా కానీ వాళ్ళు కూడా మైలపడిపోతారు. వాళ్ళు కూడా శుద్ధీకరణ చేసుకోవాలి. కాబట్టి అసలు వాళ్ళు బయటికి రారండి, ఇంట్లోంచి బయటికి రారు. ఇది పాత నిబంధన ధర్మశాస్త్రం అండి. అయితే అది మాత్రమే కాదండి, ఇంకా ఒక అడుగు చాలా ఉన్నాయి, అవన్నీ మీకు చదవట్లేదండి. ఇంకా 31వ వచనంలో, కనుక మీరు మైలపడుటను గుర్చి ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరింపుడు, అప్పుడు వారు శిబిరం మధ్యనున్న నా గుడారమును అమంగళము చేయకుందురుగాక. పాత నిబంధన ఏమంటుంది? ఋతుక్రమములో రక్తస్రావముతో ఉన్నటువంటి వారు మైలపడి ఉంటారు, అటువంటి వారు నా దగ్గరికి రాకూడదు, అమంగళం చేస్తారు నా యొక్క గుడారాన్ని. ఒకవేళ చేయుదురేని నేను వారిని చంపుదును అంటాడు. పాత నిబంధన గ్రంథం అండి ఇది. దయచేసి దీన్ని ఆలకిస్తున్నటువంటి వారు ఎవ్వరూ కూడా ఇది పాత నిబంధనను గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నూతన నిబంధన కాదు. అయితే ప్రియులారా, ఈ కారణము చేత ఆ స్త్రీ ధైర్యము చేసి యేసు ప్రభు అంగీ అంచును తాకింది విశ్వాసముతో. కానీ ఎలాగా? దాక్కుని వెనక వైపు నుండి. ఇప్పుడు వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనములో, ఆమె యేసును గూర్చి విని జనసమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రమును తాకెను. ప్రియులారా, ఆశ్చర్యం ఏంటంటే ఈ 4-5 వచనాలలో రక్తస్రావ రోగి స్వస్థత, ఈ 4-5 వచనాలలో తాకుట అనే పదం మనకి 5 సార్లు కనపడుద్ది. యేసు ప్రభుని తాకింది, యేసు ప్రభుని తాకి, నన్ను తాకినది ఎవరు? నేను తాకానయ్యా నిన్ను. తాకుట అనే పదం 5 సార్లు కనపడుద్ది. తాకింది, తనలో వెంటనే స్వస్థత వచ్చింది. మీకు ముందుగానే చెప్పాను, ఈరోజు మనం వేరే కోణంలో ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ఈ రోజున మనం ఆవిడ విశ్వాసాన్ని గురించి కానీ అద్భుతాన్ని గురించి కాదు, యేసు ప్రభువు ఈ రక్తస్రావాన్ని గురించి, అదేవిధంగా ఋతుక్రమంలో ఉన్నటువంటి వారిని గురించి, పీరియడ్స్లో ఉన్నటువంటి వారు యేసు ప్రభుని తాకొచ్చా, యేసు ప్రభు దగ్గరికి రావచ్చా, దేవాలయానికి రావచ్చా, దివ్య ప్రసాదం స్వీకరించవచ్చా, ఎవరికైతే ఇంకా కొంతమందికి ఈ అపోహలు ఉన్నాయో ఆ అపోహను తీసేసుకుందాం. ఈ రోజున యేసు ప్రభుని తాకింది, స్వస్థత పొందింది. అప్పుడు తన నుండి శక్తి వెలువడుటను యేసు గమనించి వెనుకకు తిరిగి, నా వస్త్రమును తాకినది ఎవరు? మళ్ళా తాకింది, తాకుట. ఆ జనసమూహం మీపై పడుచుండుట మీరు చూచుచున్నారు కదా, నన్ను తాకినది ఎవరని ఎందుకు అడుగుచున్నారు అని శిష్యులు అడిగారు. తాకుట ముఖ్యమండి, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. 32వ వచనములో, తాకినది ఎవరో తెలుసుకొనవలనని ఆయన నలుదశలు తేరిపార చూచెను. మళ్ళీ తాకుట గురించి.
తన స్వస్థత గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు యేసు పాదములపై పడి జరిగినదంతా విన్నవించింది. నేను రక్తస్రావంతో ఉన్నానయ్యా, వ్యాధితో ఉన్నా యేసయ్యా, నువ్వు తప్ప నాకు వేరే మార్గం లేదయ్యా, కాబట్టి నిన్ను వెనక నుండి వచ్చి నీ అంగీ అంచును మాత్రమే తాకానయ్యా, నన్ను క్షమించా, నిన్ను మైలపరచానేమో అని ఆ స్త్రీ గడగడ ఎందుకు వణకాలి? సంతోషంగా చెప్పొచ్చు కదా, అయ్యా నిన్ను తాకానయ్యా, నాకు స్వస్థత వచ్చిందయ్యా అనొచ్చు కదా. గడగడ ఎందుకు వణుకుతుందంటే ఆ స్త్రీకి పాత నిబంధన తెలుసు. నేను తాకటం వలన యేసయ్య మైలపడ్డాడేమని ఆమె అనుకుంటుంది. కానీ యేసు ప్రభువు ఈ సన్నివేశాన్ని మొత్తాన్ని వినియోగించుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక పెద్ద పాఠాన్ని నేర్పిస్తున్నారు. ఏమిటి అది? ఆమె విన్నవించగానే అందుకు యేసు ఆమెతో, కుమారి, నా ప్రియమైన బిడ్డ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది, ఆరోగ్యవతివై సమాధానముతో పొయ్యిరమ్ము అని పలుకుతున్నారు. నన్నెందుకు తాకావు? నన్ను మైలపరిచావు? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అసలు జనములోనికి రాకూడదు కదా? ఇవన్నీ అంటల్లా యేసు ప్రభు. వెంటనే ఆ తల్లిని, నా ప్రియమైన బిడ్డ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచింది. తద్వారా అక్కడ ఉన్నటువంటి వారికి యేసు ప్రభు ఏమి సందేశాన్ని ఇస్తున్నాడు? ప్రియమైనటువంటి వారలారా, మీరు అనుకుంటున్నారు కదా, పాత నిబంధన గ్రంథంలో స్త్రీ ఋతుక్రమంలో ఉన్నప్పుడు, పీరియడ్స్లో ఉన్నప్పుడు బయటికి రాకూడదని, ఎవరైనా తాకితే ఆమెను వాళ్ళు కూడా మైలపడతారని అంటున్నారు కదా. ఆ స్త్రీ నన్ను తాకింది ఇప్పుడు, అయినా కానీ నేను మైలపడలేదు. నేను ఆ స్త్రీని కావాలనే ఈ సన్నివేశాన్ని హైలైట్ చేస్తున్నారు యేసు ప్రభు అందరి ముందు కూడా. ఆయనను తాకినా కానీ, నా ప్రియమైన బిడ్డ, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. యేసు ప్రభువే స్వయంగా ఆ తాకిన బిడ్డని ఏమీ అనకుండా ప్రియమైనటి బిడ్డ అని సంబోధిస్తుంటే, తాకినటువంటి యేసు ప్రభువే సంతోషిస్తుంటే, తాకినటువంటి యేసు ప్రభువే తాకినటువంటి ఆ బిడ్డను ఆశీర్వదిస్తుంటే, దీవిస్తుంటే, అద్భుతాన్ని చేస్తూ ఉంటే, నీకెందుకు బిడ్డ ఇంకా భయం? నీకెందుకు ఇంకా సందేహం? ఎవరో చెప్పారని, ఎవరో అన్నారని అపోహలతోటి, సందేహాలతోటి ఇంకా దేవుని నుండి దూరంగా ఎందుకుంటున్నావు? నీకు ఒకవేళ అనారోగ్యంగా ఉంటే, ఆ సమయంలో అనారోగ్యంగా ఉండి కదలలేనటువంటి స్థితిలో దేవుని సన్నిధికి రాలేకపోతుంటే దాని గురించి నేను మాట్లాడతల్లా. కానీ నేను ఈ సమయంలో ఉన్నా కాబట్టి, ఋతుక్రమంలో ఉన్నా కాబట్టి, పీరియడ్ టైంలో ఉన్నా కాబట్టి దేవుడి దగ్గరికి రాకూడదు, దివ్య ప్రసాదాన్ని తాకూడదని ఎవరో చెప్పారో నువ్వెందుకు ఆగుతున్నావు? యేసు ప్రభువే స్వయంగా తాకిన బిడ్డతో, నా ప్రియమైన బిడ్డ అంటున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచుంది, ఆరోగ్యవతివై సమాధానంతో వెళ్ళి రమ్మని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. బిడ్డ, ఆయన దగ్గరికి రా, నిన్ను స్వస్థపరచువాడు ఆయన, నీకు కట్టువాడు ఆయన. దివ్య సప్రసాదాన్ని స్వీకరించో. మీలో ఎవరైనా కానీ ఇటువంటి వ్యాధులతో బాధపడుతున్నట్లయితే, ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధికి రండి. దయచేసి దివ్య సప్రసాదాన్ని, ప్రభువును స్వీకరించండి. విశ్వాసముతో, భక్తితో ప్రార్థన చేయండి. రక్తస్రావ రోగి ఎటువంటి ప్రార్థన చేసిందో, ఎటువంటి విశ్వాసము కలిగి ఉందో, అటువంటి విశ్వాసం నీలో ఉన్నట్లయితే దేవుని యొక్క అద్భుతాన్ని నువ్వు కూడా చూస్తావు. ఎవరన్నా నిన్న అంటే ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకో, ఈ వాక్యాన్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేయి. ఏమయ్యా, అలనాడు రక్తస్రావ రోగి కాదా యేసుప్రభును తాకింది? అందరి ముందు కూడా ఆమెను దీవించాడు కదా. ఒకవేళ రక్తస్రావంతో ఉన్న స్త్రీ యేసుప్రభును తాకడం తప్పైతే, యేసుప్రభు సన్నిధికి రావడం తప్పైతే, యేసుప్రభుని స్వీకరించడం తప్పైతే, దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం తప్పైతే, ఆనాడు యేసుప్రభు అనేవాడు కదా, ఏమ్మా నీకు బుద్ధి లేదా? ఆ వ్యాధితో ఉండి రక్తస్రావంతో అశుద్ధురాలిగా వచ్చి నన్ను కూడా అశుద్ధుణ్ణి చేశావుగా అనేవాడుగా యేసుప్రభు. అలా అనలేదు కదా. కుమారి, నా ప్రియమైన బిడ్డ, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచింది. వెళ్ళు, సమాధానముతో వెళ్ళు. నిన్ను అనేవాళ్ళు ఎవరో లేరు ఇక్కడ. నువ్వు నా బిడ్డవి.
ప్రియులారా, ఈనాటి వాక్యమంతా కూడా వివరణాత్మకమైనటువంటిదే. కానీ ఒకవేళ ఈ వాక్యాన్ని వివరిస్తూ ఉండగా మీరు అర్థం చేసుకోవాలని కొన్ని పదాలు వాడటం జరిగింది. దేవుని యొక్క సందేశముగా మాత్రమే చూడండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు అది ఏదైనా కానీ ప్రియులారా, దేవుని సన్నిధికి రావటానికి అది ఆటంకంగా మారకూడదు, అది అడ్డు కూడా కాకూడదు. నిజానికి ఒకవేళ పొరపాటున మనం అనారోగ్యం పాలైతే ఆ అనారోగ్యం కారణంగానే ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధికి రావాలి. అది ఏ అనారోగ్యమైనా కానీ, అమ్మో ఈ అనారోగ్యం కారణంగా దేవుడి సన్నిధికి వెళ్ళకూడదేమో. కుష్టి వ్యాధిగ్రస్తులను యేసుప్రభు రానిచ్చాడండి. కుష్టి వ్యాధి ఆ రోజుల్లో భయంకరమైన వ్యాధి. వారిని తాకితే యేసుప్రభు ఏం చేస్తాడంటే కావాలని వాళ్ళని తాకనిస్తాడు, కావాలని వెళ్ళి వాళ్ళని తాకుతాడు. ఎందుకని? ఈ అపోహలు, మూఢనమ్మకాలు వీటిని తీసేయాలని. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియ బిడ్డలారా, ఆయన దగ్గరికి వెళదాం. పరమ వైద్యుడు ఆయన, మన గాయాల కట్టుకట్టువాడు ఆయన. ఆయన చేత తాకబడదాం, ఆయనను తాకుదాం, స్వస్థతను పొందుకుందాం. ఆయన తప్ప మనకెవరున్నారు బిడ్డలారా? ఆయన సర్వశక్తిమంతుడు. నీ రోగాన్ని ఒక్క మాటతో, ఒక్క తాకిడితో, ఒక్క చూపుతో స్వస్థపరచగలిగినటువంటి ఏకైక దేవుడు ఆయన మాత్రమే. ప్రియులారా, ఎహెచ్కేల్ గ్రంథములో గాయపడిన నా గొర్రెలకి నేను కట్టుకడతానని పలికాడు కదా. నీ గాయం ఏదైనా కానీ మందు ఆయన దగ్గర ఉంది బిడ్డలారా. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, పరమ వైద్యుడా, నీకు స్తోత్రాలు. ఈ రోజున మీరు మాకు ఇచ్చినట్టు వివరణాత్మకమైన సందేశాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. రక్తస్రావ రోగి విశ్వాసముతో యేసయ్యా నీ సన్నిధికి వచ్చింది, నిన్ను తాకింది. ఆలోచించలామె, నేను తాకటం వల్ల మైల, ఇటువంటి అనవసరమైనటువంటి ఒకటే ఒక విశ్వాసం, ఒకటే నమ్మకం. ప్రభువా, మాలో కూడా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు వారందరికీ కూడా ప్రభువా అటువంటి విశ్వాసాన్ని ఇవ్వండి తండ్రి, అటువంటి నమ్మకాన్ని ఇవ్వండి నాయన. ఆ విశ్వాసముతో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను స్వస్థపరచు. నీ గాయపడిన హస్తాలతో వారిని తాకండి నాయన. నీ పరిశుద్ధ రక్తాన్ని వారి మీద కుమ్మరింపచేయండి ప్రభువా. భయంకరమైన వ్యాధులతో ఉన్నటువంటి వారందరిని దీవించండి నాయన. ఎంతోమంది, మా భార్య అనారోగ్యంతో ఉంది, మా తండ్రి అనారోగ్యం, మా కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు. శ్యామసుందర్ రెడ్డి కోసం ప్రార్థన చేయమని అడుగుతుంది ఒక తల్లి. భార్య క్యాన్సర్తో ఉన్నాడు, ముందు ప్రార్థన చేయమని అడుగుతున్నారు. తండ్రి వ్యాధితో ఉన్నాడు, సర్జరీకి వెళుతున్నాడు, ప్రార్థన. భర్త కోసం ప్రార్థన చేయమని అడుగుతుంది ఒక తల్లి. వారందరిని దీవించండి నాయన. బిడ్డల యొక్క అనారోగ్యం కొరకై, ఆరోగ్యం కొరకే ప్రార్థన చేస్తున్నట్టు వారందరిని దీవించమని ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొని మెసేజ్లు పడుతున్నటువంటి వారందరిని దీవించండి. ఈ క్షణంలో నాయన ఎవరైతే మెసేజ్లో ఉంచుతున్నారు ఆ మెసేజ్లు అన్నిటి కొరకే ప్రార్థన చేస్తున్నాను. మెసేజ్లు రాయటం చేతకాక ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాన్ని, తలంపును దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.